బాబా ఏంటి ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయబోతా ఉన్నారు. మరి ఈయన గెలుపు ఇక్కడ ఎలా ఉండబోతుంది? గెలుస్తాడండి. ఎందుకు బాబాయ్? ఎందుకంటే వైసీపీ ఏమీ చేయలేదు కాబట్టి. ఉమ్, రోడ్డులు లేవు, ఉమ్, అన్ని పెంచాడు, అధికంగా ఉమ్, సకలం పెంచాడు. ఉమ్, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంటు బిల్లులు పెంచాడు. ఓకే, అసలు పెంచని వస్తువు అంటూ లేదు. ఉమ్, ఎలా వస్తాడు? ఉమ్, శివకుమార్ ఏమీ చేయలే. ఉమ్, ఒక రోడ్డులు అసలు ఏమి మా ఊరికి ఇంత పని కూడా చేయలే. ఉమ్, ఏ లెక్కన గెలుస్తారా? ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో మనోహర్ గారు గెలుస్తాడు. ఉమ్. మరి అటు ఎంపీగా కూడా ఆయన కూడా గెలుస్తాడు. పెమ్మసాని గారు కూడా. ఆయన కూడా గెలుస్తాడు. ఆ, ఆయన మాకు తెలిసిన మనిషి, తెలియపోయినా గెలుస్తాడు. ఉమ్, మీరు గెలిపించుకుంటారా ఆయన? వైసీపీ అరాచకం, ఉమ్, తప్పుడు కేసులు. ఉమ్, ఆయన ఎలా గెలుస్తారా? ఉమ్, 5 ఏళ్ళలో ఎన్ని నరకాలు చూసామో, ఎన్ని చూసాం, ఉమ్, చాలా చూసాం. ఉమ్, ఎలా జనం ఇప్పుడు పెడితే వస్తారు, ఉమ్, కొడితే వస్తారు, దగ్గరికి ఉమ్, వస్తారా? ఉమ్, ఎవరూ రారు. ఉమ్, వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఉమ్. నేను చెబుతున్నాగా. ఓకే. ఉమ్. అయితే గెలుపు మటుకి వెళ్ళే ఇక్కడ. ఆ, ఓకే. అసలు మాకు మామూలు ప్రెసిడెంటే జనసేన, ఉమ్, కొలకలూరులో ప్రెసిడెంటే జనసేన. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారు. మా ఓటు సైకిల్కే, పెమ్మసానికి. పెమ్మసానికి. సైకిల్కే, ఉమ్, సైకిల్కి, గ్లాస్కి. ఉమ్. ఇక అబద్ధం ఆడే పనే లేదు అందులో. పెమ్మసాని గారు గెలుస్తారు. పెమ్మసానే గెలుస్తారు. ఓకే.